విడిచి పిచ్చివారలై తిరిగెదరు. రాజవస్త్రాలతో తిరుగుతూ హరినామమే పలికెదరు. సిగ్గు అనేదే ఎరుగక దుస్తులు లేక తిరిగెదరు. ఇచ్ఛారహితాంతర్లీనమై అస్తిత్వ స్పృహలో బాహ్యమై అంతర్బాహ్యాలలో సర్వదా నగ్నముగానే ఉండెదరు. భవమాయలో లగ్నమైతే నగ్నముగా ఎవరుంటారో శాంతోన్మత్త శిశునామాలో నగ్నత్వ స్థితి త్రిరూపము. మూడో రకం వారు ప్రభు పాగళ్ళు. వీళ్ళు చాలా అరుదుగా ఉంటారు. సంసారాన్ని త్యజించి పిచ్చివాళ్లలా తిరుగుతుంటారు. వీళ్ళు కొన్నిసార్లు రాజుల్లా ఆడంబరంగా దుస్తులు ధరిస్తారు, కొన్నిసార్లు దుస్తులు లేకుండా తిరుగుతారు. వీళ్లకు సిగ్గు శరం ఉండదు. ఎల్లప్పుడూ హరినామస్మరణ చేస్తుంటారు. ఇచ్ఛారహితంగా ఉన్నప్పుడు అంతర్లీనమై ఉంటారు. అస్తిత్వపు స్పృహలో ఉన్నప్పుడు బాహ్యంగానూ అంతరంగంగానూ నగ్నంగా ఉంటారు. ఎవరైతే భవమాయలో సంలగ్నమై ఉంటారో వారు నగ్నంగా ఉండలేరు. నగ్నత్వం శాంత, ఉన్మత్త, శిశు అను 3 రూపాల్లో ఉంటుంది. శ్రీచంద్రభాను సత్పతి గురుదేవ విరచిత శ్రీ గురు భాగవతం స్వరలయ వికసిత సుమదన శోభిత శ్రీ గురు చరణ సమర్పితం.